జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఎంతో మంది నాయకులు జనసేన పార్టీలో చేరేందుకు ముందుకొస్తున్నారని జనసేన కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పాంతన్ నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గంగరాజు నగర్ రోడ్ 1లో గల జనసేన పార్టీ రూరల్ కార్యాలయంలో 48వ డివిజన్ వైసీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు ఆనంద్పాల్ నాయకత్వంలో ఎస్ అచ్యుతాపురం నుండి భారీగా కార్లు ద్విచక్ర ర్యాలీతో కార్యాలయానికి చేరుకుని సుమారు 160 మంది మహిళలు, యువత, పెద్దలు, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాంతన్ నానాజీ, టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకం శెట్టి బాపి, టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొల్లబోతుల అప్పారావు, కొనల కృష్ణ, తిరుమలరావు, ముగ్గుల బాబురావు సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో పాలికరమణ, మాగపు మహేష్, ముమ్మిడి వాసు తదితరులు పాల్గొన్నారు. సిద్ధాంతాలు చాలా మంది చెప్తారు, కానీ సిద్ధాంతాలు అమలుపరిచే విధానం పవన్ కళ్యాణ్ గారు అయితే సిద్ధాంతాలు చెప్పడం కాకుండా సిద్ధాంతాలు అమలుపరుస్తూ ఉన్నారు. ఒక పార్టీ అధికారంలో రాకుండానే ప్యారలల్గా సమాంతర ప్రభుత్వం నడుపుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక ప్రభుత్వం చేయవలసిన పనిని పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. ఒక రైతుకి ఆపద వచ్చినా, ఒక భవన నిర్మాణ కార్మికులకు ఆపద వచ్చినా, ఒక రైతుకి ఆపద వచ్చినా, ఎవరికి వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు తనే ప్రభుత్వంగా నిలబడి తన సొంత సంపాదన నుంచి తీసి ప్రజలకు చేస్తూ ఉన్నాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలు నచ్చి ఇవాళ మన పార్టీలోకి అనంతపాలు మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను దాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. పూర్వం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ఎంత యాక్టివిటీ తోటి వర్క్ పనిచేసేవాడో అదే యాక్టివిటీ తోటి సరైన బాధ్యతలు త్వరలో అప్పచెప్తాం. ఆయనకి అప్పచెప్పిన తర్వాత ఆ బాధ్యతలు ఖచ్చితంగా నెరవేరుస్తాడని, ఈ జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక భాగస్వామ్యం తీసుకుంటాడని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.